రాయినెట్‌కి స్వాగతం. సో, చాలామంది ఏఈపీఎస్ యూజ్ చేసేటప్పుడు ఇదొక ఇష్యూ ఫేస్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఎటువంటి ఇష్యూ అంటే, మీ షాప్ లొకేషన్‌ని ఒకసారి చెక్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్‌లో చూపించిన విధంగా యూ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ యువర్ షాప్ లొకేషన్ టు పర్ఫార్మ్ ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్. ఓకే. సో, దీని అర్థం ఏంటి అంటే, మీరు ఏదైతే రాయినెట్‌కి ఓపెన్ చేసేటప్పుడు మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో, అంటే మనం మ్యాక్సిమం ఆధార్ కార్డ్ ఇస్తాం కదా. సో, ఆధార్ కార్డ్ అడ్రస్‌లో వితిన్ 20 కిలోమీటర్స్ బిలోనే మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్స్ మీరు చేసే ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వితిన్ 20 కిలోమీటర్స్ బిలోనే మీరు చేయాలి. ఒకవేళ మీరు షాప్ ఏదన్నా మార్చుకున్నా, మీ లొకేషన్ మార్చుకున్నా సరే, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లొకేషన్ ఈ మీకు డిస్క్రిప్షన్ ఇట్లా అంటే ఎర్రర్ ఇట్లా రాకుండా ఉండాలి అంటే రెంటల్ అగ్రిమెంట్, మీరు ఆ షాప్కి మీరు తీసుకున్న రెంటల్ అగ్రిమెంట్, అలాగే దానితో పాటు ఆ లొకేషన్లో దానికి ఆ షాప్కి సంబంధించి లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, అంటే 1 మంత్తో 2 మంత్స్తో ఆ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎవరికి చేయాలి అంటే మీ ఏఎస్ఎంకి ఫార్వర్డ్ చేస్తే, సో ఈ లొకేషన్ అనేది వాళ్ళు చేంజ్ చేయించడం జరుగుతుంది. ఓకే. సో, మీరు ఆ లొకేషను అంటే మీరు ఇచ్చిన ఈ రెంటల్ అగ్రిమెంట్ని బట్టి మీకు ఏదైతే లొకేషన్ కావాలో ఆ లొకేషన్కి చేంజ్ చేయించడం జరుగుతుంది. లొకేషన్ మారిన వాళ్ళు ఇలా చేంజ్ చేయించుకోండి. ఓకే. నెక్స్ట్, ఒకవేళ మీరు వితిన్ లొకేషన్లో వితిన్ 20 కిలోమీటర్స్ లోపే మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా సరే మీకు ఇలానే సేమ్ ఎర్రర్ వస్తుంది అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో ఈ విధంగా జీపీఎస్ మ్యాప్ కెమెరా అనేది టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ యాప్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ యాప్ మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది మీకు మళ్ళీ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో, ఇట్లాగా సో కెమెరా యాక్సెస్, మైక్రోఫోన్ యాక్సెస్, లొకేషన్ యాక్సెస్, ఇట్లా లొకేషన్ మీకు పర్మిషన్స్ అడుగుతుంది. సో, ఆ పర్మిషన్స్ అన్నీ మీరు ఓకే చేసుకోండి. ఈ పర్మిషన్స్ అన్నీ మీరు ఓకే చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు కెమెరా ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ కెమెరా మీకు ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు కింద అడ్రస్ చెక్ చేసుకోండి. ఓకే. సో, క్లియర్ కట్గా మీకు అడ్రస్ అనేది ఉండాలి. సో, ఏదైతే మీరు మీరు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ కనిపిస్తుంది, మీ ఊరి పేరు కనిపిస్తుంది, ఆ ఊరి పేరు రూరల్ అర్బన్ అనేది, అలాగే దాంతోపాటు మీకు ఇంకా క్లియర్ కట్గా లొకేషన్ అనేది ఈ ఫోటోలో ఈ విధంగా చూపించినట్టుగా వస్తుంది. సో, మీరు ఆ ఫోటో దిగేటప్పుడు మీరు మీ షాప్లో ఉండాలి. ఏదైతే మీరు ఆధార్ కార్డ్ అడ్రస్ ఇచ్చారో ఆ షాప్లో ఉండాలి. అదే అడ్రస్ మీకు కింద ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఒకవేళ డిస్ప్లే అవ్వకపోతే కొంచెం మీరు ప్లేస్ మారండి. ఓకే. సో, ఒక చోట కూర్చొని ఉంటే ఫోన్ తీసుకొని ఈ పక్కకు జరగటం కానీ, ఆ పక్కకు జరగటం కానీ, ఏదైనా మీరు ఇట్లా చేంజ్ అవుతూ ఉంటే మీకు కింద అడ్రస్ అనేది మీకు ఇంకా క్లియర్గా రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఒక సెల్ఫీ తీసుకోండి. ఇట్లాగ మీరు సెల్ఫీ తీసుకోవడమో, లేకపోతే మీకు దగ్గరలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చి మిమ్మల్ని ఫోటో తీయమని చెప్పడమో, మీ షాప్లోనో లేకపోతే మీకు సిస్టమ్ ఏదన్నా ఉంటే ఆ సిస్టమ్ ముందు కూర్చొనో ఇట్లా మీరు ఒక ఫోటో దిగండి. ఫోటో దిగిన తర్వాత ఏం చేయాలి అంటే, ఈ ఫోటోని మీరు మన ఎక్స్ప్రెసో రాయినెట్ ఉంటుంది కదా యాప్, ఈ యాప్లోకి లాగిన్ అవ్వాలి. ఈ యాప్లో లాగిన్ అయిన తర్వాత మనం కంప్లైంట్ రైజ్ చేస్తాం కదా హెల్ప్ డెస్క్లో, ఆ కంప్లైంట్ రైజ్ చేసే దగ్గర ఈ ఫోటో అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో అప్లోడ్ చేసి జీపీఎస్ లొకేషన్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఓకే. సో, ఇది ఎక్కడ అప్లోడ్ చేయాలి అంటే మనకి సిఎస్పి కోడ్ కనిపిస్తుంది కదా, ఎడమ చేతి వైపు కార్నర్లో పైన 3 అడ్డగీతలు కనిపిస్తున్నాయి కదా, ఆ అడ్డగీతల మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ కింద మెనూలో హెల్ప్ డెస్క్ అని కనిపిస్తుంది. మూడోది వాలెట్ సర్వీసెస్ హెల్ప్ డెస్క్, దీని మీద క్లిక్ చేసి యాడ్ కంప్లైంట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ 4th వన్, 4వది అప్లికేషన్ టైప్ అనే ఆప్షన్ దగ్గర ఎక్స్ప్రెస్ వన్ సెలెక్ట్ చేసుకొని ఈ కేటగిరీ టైప్లో ఏఈపీఎస్ సెలెక్ట్ చేసుకొని దాని కింద అంటే డిస్క్రిప్షన్లో ఏఈపీఎస్ లొకేషన్ ఎర్రర్, ఓకే. సో, లొకేషన్ ఎర్రర్ అని టైప్ చేసి ఈ అటాచ్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా దాని కిందనే దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీరు ఆల్రెడీ తీసిన ఫోటో అప్లోడ్ చేయాలి. జీపీఎస్ కెమెరాలో మనం ఫోటో తీసాం కదా, ఆ ఫోటో మీరు ఇక్కడ అప్లై చేసి యాడ్ కంప్లైంట్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేస్తే త్వరగా మీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. సో, ఈ విధంగా మీరు ఒకసారి చేయండి, మీకు ఇంకోసారి ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఇలా ఈ సింపుల్ స్టెప్స్తో మీకు ఆ ఎర్రర్ అనేది రాకుండా చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మీరు వితిన్ లొకేషన్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఏఈపీఎస్ లాగిన్ అవ్వండి. లేకపోతే ఈ ఎర్రర్ అనేది మీకు పదే పదే వస్తూ ఉండడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ.